అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణి. మీరు చూస్తున్నారు ఆల్రౌండర్ శ్రావణి. ఇది వచ్చేసి నా ఛానల్లో మొదటి వీడియో అన్నమాట. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ మహాదేవుని ఆశీస్సులతో నా ఛానల్ సక్సెస్ కావాలి, మీ అందరి సపోర్ట్ నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరలోనే మహాశివరాత్రి వస్తుంది కదండి. ఆ రోజు ఆ మహాదేవుని దర్శించుకోవాలని అందరూ కోరుకుంటారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అందుకే అడుగడుగున మనకు ఆ శివాలయాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ చాలా మంది పక్కనే ఉంది కదా, ఇది కాకుండా ఇంకా వేరే ప్రత్యేకమైన ఆలయానికి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అలాంటి ప్రత్యేకమైన అత్యంత శక్తివంతమైన ఆలయాల గురించి ఇవాళ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఆలయాలలో కొన్ని స్వయంగా వెలిసినవి అయితే, మరికొన్ని ఏమో శతాబ్దాల కాలం నుంచి రాజులు నిర్మించిన ఆలయాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి ప్రాముఖ్యత ఏంటి, వాటి నిర్మాణం ఎప్పుడు జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. మీరు కూడా మహాదేవుని భక్తులైతే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక వీడియో చూసేద్దాం. మహాదేవుని ఆలయాల్లో మొదటిగా శ్రీశైలం మల్లన్న గురించి తెలుసుకుందాం. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది నంద్యాల నుంచి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయాన్ని విజయనగర రాజులు నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ గుడిలో 2వ శతాబ్దంలో నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ దేవాలయాన్ని విజయనగర రాజులే కాదు, కాకతీయ రాజులు కూడా పూజించేవారు. శ్రీశైలం మల్లికార్జున స్వామితో పాటు పాతాళ గంగ, శిఖరేశ్వర దేవాలయం, సాక్షి గణపతి దేవాలయం, పాలధార, పంచదార వంటి సందర్శనీయ ప్రదేశాలు కూడా ఉన్నాయి. నల్లమల్ల అడవులలో కొండల నడుమ కొలువై ఉన్న ఈ శివాలయాన్ని సందర్శిస్తే తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది భక్తుల నమ్మకం. ఇక రెండవది రామప్ప దేవాలయం. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం హైదరాబాద్ నుంచి సుమారు 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. 8వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి ఇటీవలే ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తింపు దక్కింది. విశ్వంలోనే వాస్తుశిల్పి పేరు ఉన్న ఏకైక శివాలయం ఇదే. కాకతీయుల కాలంలో నిర్మించిన గోడల నిర్మాణంలో ఉన్న ప్రధాన శివాలయం గ్రైనైట్, డోలరైట్ కిరణాలు స్తంభాలు కూడా ఇందులో ఉన్నాయి. అంతేకాదు తేలికపాటి పోరస్ ఇటుకలతో కూడిన ఒక ప్రత్యేకమైన పిరమిడ్ విమానం ఉంటుంది. దీన్ని ఫ్లోటింగ్ బిగ్స్ అని పిలుస్తారు. మనం ఆ మహాదేవుని జపం చేసుకోవడానికి ఈ ఆలయం అనువుగా ఉంటుంది. ఇక మూడవది యాగంటి ఉమామహేశ్వరుని ఆలయం. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మరో ప్రముఖ శివాలయం ఉంది. ఇది కర్నూలు సిటీ నుంచి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలుగు రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాల్లో ఇదొకటి. దీన్ని 5వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది. దీన్ని తొలుత పల్లవులు నిర్మించగా చోళులు, చాళుక్యులు, విజయనగర రాజులు ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు. ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర రూపంలో ఒకే రాతితో చెక్కిన విగ్రహాల రూపంలో దర్శనమిస్తారు. శివయ్యను లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో కొలిచేది కూడా ఇక్కడే అని చాలా మంది చెబుతారు. ఇక్కడ ఉండే నంది ప్రతి ఏటా కొంచెం పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఈ ఆలయంలోకి ఒక కాకి కూడా ప్రవేశించదు. అంతేకాదు ఈ ఆలయంలో ఉండే కొలంలో నిత్యం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అయితే అది ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికి కూడా అంత చిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. ఇక 4వ ఆలయం జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో నవబ్రహ్మగా పిలిచే ఈ 9 దేవాలయాల్లో శ్రేణిని చాళుక్యులు నిర్మించారు. ఇది కర్నూలు గద్వాల సరిహద్దు జిల్లాలో తుంగభద్ర నది తీరాన ఉంటుంది. బ్రహ్మ ఉపసర్గ మొత్తం 9 ఆలయాలను సూచించడానికి ఇది దోహదపడుతుందని, అందుకే ఇవన్నీ పరమేశ్వరునికి అంకితం చేయబడ్డాయని చాలామంది నమ్ముతారు. కుమార, అర్క, వీర, బాల, స్వర్గ, గరుడ, విశ్వ, పద్మ, తారక, బ్రహ్మ అనే 9 రకాల పేర్లు కూడా ఉన్నాయి. ఇక 5వ దేవాలయం సంగమేశ్వరుడు. కర్నూలు జిల్లాలో సప్త నదుల మధ్య కొలువై ఉన్న సంగమేశ్వర ఆలయం ప్రత్యేకతలు వేరు. ఇది కర్నూలు నుండి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. సప్తనది సంగమంగా పిలువబడే శివయ్య ప్రతి ఏడాది వేసవి కాలంలో మాత్రమే భక్తులను దర్శనమిస్తాడు. మిగిలిన కాలమంతా కృష్ణమ్మ ఒడిలోనే ఉంటాడు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండడం విశేషం. ప్రపంచంలోనే 7 నదులు కలిసే చోట ఉన్న ఏకైక శివాలయం ఇది. ఇక 6వ శివాలయం ఛాయ సోమేశ్వరుడు. ఈ ఆలయాన్ని ఇక్ష్వాకు వంశస్థులు 11-12వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ గుడిలో శివలింగం ప్రతిరోజు శాశ్వతమైన నీడను కలిగి ఉంటుంది. అందుకే ఈ గుడికి ఛాయ సోమేశ్వరుడు అనే పేరు కూడా వచ్చింది. ఇక 7వ శివలింగం. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. వేములవాడ రాజరాజేశ్వర ఆలయం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ దేవస్థానంలో కొలువై ఉన్న శివాలయ నిర్మాణం ఆధ్యాత్మిక పవిత్రత రెండింటిని ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని 8వ-10వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ ధర్మగుండం జలాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పవిత్ర స్నానం చేయాలని పెద్దలు చెబుతారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు.
ఇక 8వ శివలింగం కీసరగుట్ట శివాలయం. పురాణాల ప్రకారం శ్రీరాముడు స్వయంగా కీసరగుట్ట ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడని, రావణుడిని సంహరించిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు రాముడు ఇలా చేశాడని చెబుతారు. కీసరగుట్ట ఆలయంలో శివయ్యను తన సతీమణి భవాని, శివదుర్గ పేర్లతో కొలుస్తూ ఉంటారు. ఇక ఆఖరిది త్రికుటేశ్వరుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే కోటప్ప కొండలోని ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ శివయ్యను త్రికుటేశ్వరంగా, త్రికుటాచలేశ్వరుడు, త్రికుటేశ్వరునిగా పిలుస్తారు. ఈ కొండను ఎక్కే సమయంలో మనకు ఒక కాకి కూడా కనిపించదు. అందుకే ఈ కోటప్ప కొండను కాకులు వారని కొండగా పిలుస్తారు. ఈ స్వామివారిని దర్శించుకున్న వారి కుటుంబ జీవితంలో సిరి సంపదలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ శివరాత్రికి తప్పకుండా ఈ ఆలయాల్లో ఏదో ఒక ఆలయాన్ని సందర్శించుకొని మీ కష్టాలన్నీ కూడా తొలగించుకోండి. మీకు ఈ వీడియోలో అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.